కుకట్పల్లి సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో పద్మావతి నగర్ ప్రజలకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకొని భయాందోళనకు గురవుతున్న వారిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కలిశారు. ఈ సందర్భంగా పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే తెలిపారు. కూలి చేస్తూ బ్రతికే వారిపై హైడ్రా ప్రతాపం చూపిస్తే పేదలకు అండగా నిలబడతామని అన్నారు. బడాబాబులు చేస్తున్న కబ్జాలు హైడ్రాకు కనపడడం లేదా అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు. ఫిక్స్ చేసి చూశారు మీరు ఫినిషింగ్ కంప్లీట్ ఫినిషింగ్ 10 ఏళ్లనే ఆ రోజు మొత్తం చెరువు ఎట్లెట్లుందో దాంట్లోకి మళ్ళీ ఎంటర్ కాకుండా అంతా ఫినిషింగ్ వేయించినప్పుడు ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సభ్య గౌజుని ఆధ్వర్యంలో వేశారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గవర్నమెంట్కి, అదేవిధంగా హైడ్రా కమిషనర్ గారు. మేము ముందు కూడా మీకు చెప్తా ఉన్నాం, నిరుపేదల తెరువు రావద్దు. నిరుపేదల తెరువు వస్తే ఖచ్చితంగా దానికి మూలం చెల్లించక తప్పదు. అవసరమైతే ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ప్రజలు ఇబ్బంది పెట్టేటోళ్ళని మాత్రం మొదలుపెట్టే ప్రసక్తి ఉండదు. మీది ఒక చిన్న నామాడి నిరుపేదలకు నోటీసులు ఇచ్చి అది కూడా దొంగసాటుకు వచ్చి 23 తారీఖు నాడు రాసి 20 నిన్న వచ్చి భయబాంధులు చేసి ఇంటికి వచ్చి భయబాంధులు చేసి రాత్రి వాళ్ళు అన్నం కూడా తింటలేరు. ఎక్కడ పొద్దుగల 3 గంటలకు వచ్చి కుడతారని చెప్పి 3 గంటల నుంచే వాళ్ళు నిద్రపోవట్లేని పరిస్థితి. హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసే ఆలోచన చేయండి తప్ప హైదరాబాద్ ప్రజల బీద ప్రజల దగ్గరికి పోదని చెప్పి నేను గవర్నమెంట్కి వేడుకుంటా ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను.